Hi everyone. Welcome back to our YouTube channel Neeli Meghalalo. నన్ను అటు పక్క నిల్చొని ఇవ్వడంట అండి, నేను ఇటు పక్కే నిల్చోవాలంట. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మంచి రెస్పాన్స్ ఆహాలో కూడా, ఓటీటీలో కూడా నాకు ఎన్ని మెసేజెస్ వస్తున్నాయంటే చేసింది చిన్న పాత్ర అంటే కనిపించేది తక్కువ, 20 minutes మన సినిమాలో కనిపిస్తాం, బట్ ఆ 20 minutes కూడా చాలా అదరగొట్టేశారు, ఎరగదీసేశారు. ఎన్ని మెసేజ్లు వస్తున్నాయంటే ఎంతసేపు కనిపించామన్నది ఇంపార్టెంట్ కాదు, ఇంపాక్ట్ చేసామా లేదా అన్నదే ఇంపార్టెంట్. సినిమాలో పర్టికులర్ గా ఉంది అని చాలా మంది మెసేజెస్ పెడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీ బ్లెస్సింగ్స్ ఇలాగే ఉండాలి, ఇంకా మంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి అండ్ మంచి రావాలి కూడా. దాన్ని నేను చూస్ చేసుకుని ది బెస్ట్ చేద్దాం అనేసి వెయిట్ చేస్తున్నాను. సో మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు ఉన్నాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. సో ఈరోజు ఒక ఎక్స్పెరిమెంట్ జరగబోతుంది. ఈ ఎక్స్పెరిమెంట్ ఎలా వస్తుంది, హిట్టా ఫ్లాపా అన్నది ఎండ్లో చూసుకుందాం. కానీ చేపల పులుసు నేను మామిడికాయతో పెడతాను, మునక్కాయతో పెడతాను, టొమాటోతో పెడతాను, కలేకాయలతో పెడతాను, దాని తర్వాత చింతచిగురుతో పెడతాను, గోంగూరతో పెడతాను. ఇన్ని పెట్టగా లేనిది పచ్చిమిరపకాయలతో నేను చేపల పులుసు ఎందుకు పెట్టకూడదు అన్నది నాకు. డెఫినెట్లీ రాసుకోండి, ఇది ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఎలా చెప్పావంటే రాసుకోండి అంటే ఇంక పోయింది అలా కాదు, నువ్వు నీ చేత్తో చేస్తే ఏదైనా బాగుంటుంది అని. ఇది మీరు కూడా కొత్తగా ట్రై చేసుకోవచ్చు, మీ పిల్లలకి పెట్టచ్చు. మరి ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాము తొందరగా. దానికి ముందు మా నీలి మెగాలలో ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాము. 3 ఎర్రగా అయిపోతాయి ముగ్గులు. ఓకే అండి, గెట్ రెడీ ఫర్ పచ్చిమిర్చి చేపల పులుసు. సో మన పచ్చిమిర్చి చేపల పులుసుకి కావాల్సిన పదార్థాలండి. ఇక్కడ మనం బొచ్చు చేప తీసుకున్నాము, అరౌండ్ 10 pieces తీసుకున్నాను, అంటే ఒక 1/2 kilo. 2 మంచి ఎర్ర టొమాటోల్ని ఇలాగా ప్యూరీ చేసి పెట్టుకున్నానండి, వాటర్ యాడ్ చేయకుండా. తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని మంచిగా నానేసి దాని జ్యూస్ తీసి పెట్టా, ఎంత అవసరమో అంత వాడుకోవచ్చు. ఒక 7-8 చిన్న ఉల్లిపాయల్ని క్లీన్ చేసుకొని ఇలాగా మధ్యలో ఇలాగా ఘాటు పెట్టానన్నమాట, పగలకుండా. కొత్తిమీర, కరివేపాకు, ఒక 8-9 పెద్ద పచ్చిమిరపకాయలు, చిన్నవైతే ఒక 10-12 అనుకుందాం. ఇవి మనం మిక్సీ వేసుకోవాలి, కడిగి కట్ చేసి పెట్టుకున్నా. దీనిలో నుంచి మనకి కేవలం ఆవాలు అండ్ మెంతులు ఈ 2 కావాలి. NM ఫుడ్స్ ఘీ వాడుతున్నాను నేను ఇక్కడ, బఫెలో ఘీ. కావలసినంత ఆయిల్, తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు. డైరెక్ట్ కుకింగ్ స్టార్ట్ చేసేద్దామండి. నేను ఇలాగ పెట్టుకున్నాను మట్టి పాత్ర. ఎందుకు భయం వేస్తుంది ఈరోజు అంటే, నా మట్టి పాత్ర ఏమన్నా కట్ అయిందా అంటే, మొన్నే అనుకున్న కొత్తవి కూడా కొనుక్కోవాలి అనేసి. మార్చుకోవాలి నాన్న, మట్టి పాత్రలన్నీ ఒక రోజు వెళ్ళి కొనుక్కోవాలి. సో నాకేమో చేపల పులుసు మట్టి పాత్రలను పెడితేనే ఇష్టము. యాక్చువల్లీ మస్టర్డ్ ఆయిల్తో పెడతాను, కానీ ఈరోజు మన ఇంట్లో మస్టర్డ్ ఆయిల్ అయిపోయింది కాబట్టి మనము ఘీ, నేను నార్మల్గా 3 to 4 ఆయిల్స్ యూజ్ చేస్తానండి టుగెదర్. ఘీ, మస్టర్డ్ ఆయిల్, వేరుశనగ నూనె అండ్ కుదిరితే కొంచెం ఆముదం. కాకపోతే ఈరోజు ఆముదం లేదు, వేరుశనగ నూనె లేదు, లేకపోతే మస్టర్డ్ ఆయిల్ లేదు. తర్వాత ఎందుకని ఈసారి ఒట్టి సన్ఫ్లవర్ అండ్ ఘీతో చేస్తున్నా, ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసేసి ఆయిల్ వేస్తున్నాను. మన 10 ముక్కలు. చేపల పులుసుకి నూనె ఎక్కువ పడుతుందండి, దయచేసి కంజూస్ లాగా వేయకండి, ఎందుకంటే బాగోదు, కొంచెం తేలాలి. అందుకని చూసి మంచిగా వేసుకోండి. అలా అని చెప్పి మునగాలని అంటలేదు నేను, కాదన్నా 1 by 1 వేయాలి కదా. నెయ్యి, ఒక 2 tablespoons ఆఫ్ ఘీ. ఇది కొంచెం ఇప్పుడు వేడెక్కాలి. సో మెంతులు వేస్తున్నాము, తర్వాత ఆవాలు వేస్తున్నాము. ఇప్పుడు అవి చిటపట్లాడాలి. ఈలోపు మనం ఏం చేస్తామంటేనండి, మన దగ్గర ఈ పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, దీన్ని ఒక్క ముక్క దంచుకుందాం. చక్కగా చూడండి, ఆవాలు భయపడ్డా, ఆవాలు మెంతులు మంచిగా ఫ్రై అయ్యాయి, చిటపట్లాడుతున్నాయి. ఇప్పుడు సిమ్ చేసేసుకోండి, మరీ డార్క్ బ్రౌన్ అవ్వకూడదు, మంచిగా కుక్ అవ్వాలన్నమాట. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, మరీ పెద్ద పొయ్యి, సో ఫ్రై అవ్వాలి.
ఈ లోపు మర్చిపోయినాము అందరూ అనుకుంటారేమో ఇలాగా మిరపకాయలు దంచుకోవాలా అనేసి. ఏమండి మీ వల్ల ఇవి కాకపోతే మీరు మిక్సీలో కొంచెం ఒక్క ముక్కగా మీరు మిక్సీ కూడా పట్టుకోవచ్చు. నాకు ఇష్టం ఇలా కాబట్టి నేను ఇలా చేసుకుంటున్నా. ఓకేనా? ఇలా పచ్చిమిర్చి ఒక్క ముక్కగా దంచుకోవాలండి. కారం మనము మీరు నోటీస్ చేశారో లేదో నేను ఎక్కడ కూడా కారం చెప్పలేదు. దట్ మీన్స్ మనం ఒట్టి పచ్చిమిరపకాయలతోనే మనము కారం అనేది యూజ్ చేస్తున్నాం అనమాట. ఇదిగోండి నేనైతే ఇదంతా వేస్తున్నా. మీకు డౌట్ ఉంటే కొంచెం ఎక్కువ చేసుకొని, కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ టేస్ట్. ఇప్పుడు దీన్ని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలన్నమాట. కుకింగ్ ఈజ్ ఆల్ అబౌట్ థింకింగ్ అండ్ ప్రాసెసింగ్ అంతే. కరివేపాకు పెటల్స్ వేస్తున్నానండి. మా ఆయన ఫేవరెట్ కరివేపాకు పెటల్స్. ఇప్పుడు ఇది మంచిగా ఇలాగా ఫ్రై అవ్వద్దాం. మరీ ఓవర్గా డార్క్ బ్రౌన్ ఫ్రై అవసరం లేదు. ఒక 2 minutes ఫ్రై చేస్తే దాని యొక్క పచ్చివాసన పోతే చాలు, సరిపోతుంది. ఇప్పుడు మనం దీంట్లో పసుపు వేస్తాము. ఇది కూడా మా ఎన్ఎం ఫుడ్స్దేనండి. ఎవరెవరైతే కొనుక్కోలేదు ఇప్పటివరకు కొనుక్కోండి, ఒకసారి ట్రై చేస్తే మీకు తెలుస్తుంది మా కూర కారం, మా పసుపు, మా ధనియా పౌడర్ ఎంత బాగుంటుంది అన్నది. మళ్ళీ పచ్చి కారం ప్యూరిటీ అఫ్ కోర్స్ అయిపోయింది కదా. ఇప్పుడు చింతపండు పులుసు వేస్తాం. సో ఇప్పుడు చింతపండు పులుసు మొత్తం వేయకండి, చూసుకుంటూ వేసుకోండి. నేను సగం వేసా. దాంతోపాటు టొమాటో పల్ప్ వేసేసాను. ఇప్పుడు దీంట్లో ఉప్పు వేద్దాం, ఉడకనిద్దాం. ఇప్పుడు హైలో పెట్టేద్దాం. మట్టి పాత్రలో వండేటప్పుడు యూ హ్యావ్ టు కంట్రోల్ ద టెంపరేచర్స్. తొందరగా చల్లగా అవుతుంది, తొందరగా వేడి కూడా అవుతుంది, అండ్ చాలాసేపు హాట్ని రీటైన్ చేస్తుంది. సో అందుకని ఇప్పుడు మనం దీన్ని కొంచెం మూత పెట్టేసి మంచిగా ఉడకనిద్దాం. ఎందుకు? బికాస్ ఇప్పుడు మన యొక్క టొమాటో అండ్ చింతపండు రెండు కూడా మంచిగా ఉడికి దాని పచ్చివాసన అంతా పోయి నూనె అనేది బయటికి తేలాలన్నమాట, మంచి ఉడికి. ఓకేనా? సో అది. సో ఇప్పుడు ప్రస్తుతానికి మూత పెట్టేద్దాం. అలా పెట్టేద్దాం. మంచిగా ఉడుకుతున్నప్పుడు ఎన్ఎం ఫుడ్స్ది ఫిష్ మసాలా పౌడర్ అండి. ఈ క్వాంటిటీకి ఒక 2 spoons వేసుకోవచ్చు అనమాట. వేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది, అమేజింగ్గా ఉంటుంది టేస్ట్. ఓకేనా? వేసి మంచిగా కలుపుకోండి. కలర్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో కలర్. అండ్ ఈ మసాలా వేయటం వలన ఏంటి అంటే మీకు ఆటోమేటిక్గా దీంట్లో ధనియాలు అవన్నీ ఉంటాయి కాబట్టి మంచి అరోమా, చాలా రకరకాల స్పైసెస్ యాడ్ చేశాను అనమాట దీంట్లో. సో ఇది మా నెల్లూరు స్పెషల్ పౌడర్ అనమాట. సో మీరు పులుసులు వేసుకున్న, మసాలాలు వేసుకున్న, ఫ్రైలు వేసుకున్న అద్భుతంగా ఉంటుంది. సో ఎన్ఎం ఫుడ్స్ చికెన్ మసాలా, మటన్ మసాలా అండ్ ఫిష్ మసాలా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒకసారి ఆర్డర్ పెట్టుకొని చూడండి. ఓకేనా? సో ఇప్పుడు అది కూడా వేసాను అనమాట. మంచిగా బాగుంది కదా. మంచిగా పులుపు, ఉప్పు, కారం అన్నీ మంచిగా పట్టేసాయి. నూనె బయటికి కూడా వస్తుంది. ఇప్పుడు మన ఫిష్ మసాలా పౌడర్ చాలా అవును. మరి దగ్గరుండి వేయించుకొని పొళ్ళు చేసుకొని ఇవన్నీ మా అమ్మమ్మ చేపల పౌడర్ రెసిపీ అండి. మా అమ్మమ్మ వేసేది అనమాట. దట్ వాజ్ హర్ సీక్రెట్ ఇంగ్రీడియంట్. సో ఇప్పుడు వచ్చేసేసి మనం చేపలు అనేది దీంట్లో వదిలేస్తాము. సో చేప వేసేసిన తర్వాత ఫస్ట్ టైం మాత్రమే, అంటే ఇంకా ఉడకదు కాబట్టి చేప తెగదనమాట. నీట్గా ఇలా ఒక పెట్టేసేసుకోండి. ఇంకా మనం హైలో ఒక 5 minutes ఉంచుతామండి. దాని తర్వాత ఇంకా సిమ్లో ఉడుకుతుంది అనమాట చేప చక్కగా. అండ్ ఎవరైనా ఈ స్పూన్ కావాలనుకుంటే ఇది వచ్చేసేసి చేపలు చేసుకునే చేపల పులుసుకి స్పెషల్ స్పూన్ అనమాట. సో ఇది వచ్చేసేసి ఇప్పుడు ఎక్కడ దొరుకుతుందో లేదో నాకు తెలియదు, బట్ చెన్నైలో రత్నా స్టోర్స్ అని ఒకటి ఉంటుందండి. అక్కడ మా పిన్ని కొనిచ్చింది పెళ్ళైన కొత్తల్లో. అంటే 20 సంవత్సరాల స్పూన్ అనమాట ఇది. నేను ఇదే వాడతా, చేపల స్పూన్స్. ఎవరికైనా కావాల్స్తే కొనుక్కోండి. ఆన్లైన్లో దొరుకుతుందో లేదో నాకు తెలియదు. సో ఇప్పుడు మనం మూత పెట్టేద్దాము. కొత్తిమీర ఇప్పుడే వెయ్యము, మూత పెట్టేద్దాం. సో ఇప్పుడు 5 minutes హైలో అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇలా ఒకసారి కదుపుదాము. ఎలా ఉంటుందో నాకు తెలీదు, మా ఆయన తిని చెప్పాలి. చూడటానికి అదిరిపోయింది. బాగుంటుంది. ఇప్పుడు గ్రీన్ గా రాలేదేంటి? మనం టొమాటో వేసాం కదా. గ్రీన్ గా రాలేదు. 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 గ్రీ
ఓ అంటే గ్రీన్ కలర్ అంటే ఉట్టి పచ్చిమిరపకాయ వేస్తేనే వస్తుంది. పచ్చిమిరపకాయ, కొత్తిమీర అన్ని కలిపి పేస్ట్ చేస్తే అది వేరే వస్తుంది. కానీ కొత్తిమీర వేసి చింతపండు వేస్తే అంత గొప్పగా ఉండదు. సో అందుకని ఐ డోంట్ వాంట్ టు టేక్ దట్ రిస్క్ కదా. సో అదనమాట. సో ఇప్పుడు మనం దీన్ని సిమ్ చేసేద్దాం. ఒక 10 minutes సిమ్ లో ఉండాలి. ఆల్రెడీ 5 minutes హైలో 10 minutes ఫిష్ అంతకంటే. అందుకని ఫిష్ పులుసు చేసుకున్నప్పుడు కానీ గ్రేవీ మసాలా చేసుకునేటప్పుడు కానీ ముందు మసాలాని కానీ పులుసుని కానీ కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడకబెట్టుకున్న తర్వాతే చేపని వదలాలన్నమాట. ఇది మా అమ్మ చెప్పేది. లేకపోతే ఏమైపోతుందంటే నీళ్ళగా ఉండి చేపలు తేలుతాయి, దానికి మసాలా పట్టదు. సో అందుకని టేస్ట్ ఉండదు అనమాట. సో అందుకని జాగ్రత్తగా చేసుకోవాలి. ఆల్రెడీ మా రసం కూడా అయిపోతుంది. రసం కూడా అయిపోతే ఫినిష్. సో మన పచ్చిమిర్చి చేపల పులుసు అమేజింగ్ గా ఉంది. ఓ మై గాడ్, చాలా బాగుంది. చాలా చూస్తానికే స్పైసీగా స్మెల్ కూడా ఎంత బాగుందో నిజంగా. డిఫరెంట్ గా ఉంటుంది కదా నాన్న. మరి కారం లేదు కదా, పచ్చిమిర్చి కదా. సో ఇది రెడీ అయిపోయిందండి. మీకు ఇంకా తిక్కగా కావాల్సి ఇంకా తిక్కగా చేసుకోవచ్చు, కానీ ఇది పర్ఫెక్ట్. ఇప్పుడు వచ్చేసి కొత్తిమీర వేసుకుందాం దీంట్లో. నార్మల్గా నేను చేపల పులుసు చేస్తే కొత్తిమీర వేయను, బట్ ఈరోజు దీంట్లో కొత్తిమీర కూడా వేస్తున్నాను అనమాట. బాగుంటుంది అనిపించింది నాకు. వెన్ యూఆర్ ఎక్స్పెరిమెంట్ ఫుల్లీ నో, అవునా కదా. సో మీ అందరికీ తెలుసు నేను స్పూన్ పెట్టను, ఇంకా డైరెక్ట్ వడ్డిచ్చేంత వరకు. సో ఇప్పుడు వచ్చేసేసి కొత్తిమీర కూడా కలవాలి కదా మంచిగా. వేడి వేడి పచ్చిమిర్చి చేపల పులుసు, వేడి వేడి అన్నం కలిపెట్టిద్దాం. చూస్తానికి చాలా బాగుంది, ఇంకా తింటే ఎలా ఉంటుందో. సో చేపల పులుసు అనేది ఆల్ టైమ్ ఫేవరెట్ అండి నాకు. తను ఎలా చేసినా నాకు చాలా నచ్చుతుంది. ఎలా చేసినా అంటే చాలా బాగా చేస్తుంది అనమాట. ఎంతోమంది యూఎస్లో నాకు ఎన్ని మెసేజెస్ పెట్టారంటే, అంటే యూఎస్ గురించి ఎందుకు పర్టికులర్గా చెప్తున్నానంటే, ఈజీగా ఉందండి మాకు ఈ ఫిష్ పులుసు చేసుకోవటం. అండ్ ప్రతి వీకెండ్ వాళ్ళు కంపల్సరీ ఫిష్ తెచ్చుకొని చేసుకుంటారని మెసేజ్ పెడుతుంటారు. మొన్న ఎక్కడికో వెళ్ళినప్పుడు కూడా ఎవరు అమ్మో 2-3 చేపల పులుసు చాలా బాగుంటుందండి రెస్పాన్స్ వచ్చింది అనమాట. అండ్ ఆబ్వియస్లీ షీ ఈస్ వెరీ గుడ్ కుక్ అండి. మీ శంబాల ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చినప్పుడు ప్రొడ్యూసర్ గారి తాలూకాన ఎవరో లేడీ వచ్చి చెప్పారనమాట నాకు. నీకు నాకేమో టెన్షన్ ఇక్కడ. మనకా వంటలతో ఎక్స్పెరిమెంట్ చేయడం బాగా అలవాటు. జెన్యూన్ గా చెప్తానండి. ఓకే, ఎలా ఉందో సార్ ఎక్స్పెరిమెంట్ కాబట్టి జెన్యూన్ గా చెప్తాను. అంటే రోజు జెన్యూన్ గా చెప్పాను అంటే ఎక్స్పెరిమెంట్ కాబట్టి నేను చెప్పాను, అందుకనే నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఓం సాయిరామ్. అసలు నేను మాటల్లో చెప్పలేనండి, నిజంగా చెప్తాను. చాలా చాలా బాగుంది, ప్రామిస్. చాలా కొత్తగా ఉంది టేస్ట్. మరి నిజంగానే అంటే పచ్చిమిరపకాయలతో చేపల పులుసు ఇంత బాగా చేసుకోవచ్చా? ఇంకా దీనిలో కొంచెం వంకాయ వేసుకోవచ్చు, పులుపు ఉంది, అండ్ ఫిష్ టేస్ట్ కూడా చాలా బాగుంది. ఏం ఫిష్ అనేది? బొచ్చి చేప, నా ఫేవరెట్. నీ ఫేవరెట్? బొచ్చి చేపని కట్ల అంటారు, గెండె అంటారు, రకరకాలుగా పిలుస్తారు. చాలా బాగుంది, కూడా తిన్నానా? నన్ను టేస్ట్ చేయమంటావా? చాలా నిజంగా నేను ఎలా వర్ణించాలో నాకు అర్థం కావట్లా. ప్రాపర్ టేస్టియస్ట్ డిష్ కదా, వెరీ నైస్. మనం క్లౌడ్ కిచెన్ ఓపెన్ చేస్తే ఈ రెసిపీ కంపల్సరీ పెట్టాలి. మీరు అందరూ అనుకుంటారు కదా, ఇప్పుడు చెప్తున్నారు వీళ్ళు క్లౌడ్ కిచెన్ ఓపెన్ చేయాలి అని. ప్రతిదానికి టైం రావాలి. ఎందుకంటే ఇప్పుడు హౌస్ ఆఫ్ శివాసంలో బిజీ ఉన్నారు, తను చాలా బిజీగా ఉంది. అండ్ సో కొంచెం బ్రేక్ ఇచ్చామన్నమాట. ప్లేస్ అయితే చూస్తున్నాను, మంచి ప్లేస్ దొరికిన రోజు త్వరలో మీ ముందుకి క్లౌడ్ కిచెన్ వచ్చేస్తుంది. ఇవన్నీ మీరు టేస్ట్ చేయొచ్చు. సో పచ్చిమిర్చి చేపల పులుసు హిట్టా ఫట్టా? సూపర్ డూపర్ బ్లాక్ బస్టరా? ఓకే, సో ఈ బ్లాక్ బస్టర్ రెసిపీ మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో నాకు చెప్పండి, మీ కమెంట్స్ రూపంలో తెలియచేయండి. అది చాలా హ్యాపీనెస్ ఇస్తుందండి. మీరందరూ ఫొటోస్ మెసేజెస్ ఇచ్చినప్పుడు ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో అందుకని ప్లీజ్ డూ షేర్ యువర్ జెన్యూన్ ఫీడ్బ్యాక్, ఓకేనా? అండ్ మా నీలిమిగల ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. చూద్దరు కానీ
అంటే మనకి ఎక్కువ మంది బ్లాగ్స్ ఇష్టపడుతున్నారు ఆర్ ఇదిగో ఈ అన్బాక్సింగ్స్ లేకపోతే ఇలాంటివన్నీ ఇష్టపడుతున్నారని చేస్తున్నాము, లేదంటే కుకింగ్ చేయాలని చాలా చాలా ఇంట్రెస్ట్. ఉన్నాయండి డిషెస్, సరిగ్గా ఎన్ని ఉన్నాయో. ఎక్కువ కనుక మీరు చూస్తారంటే కుకింగ్ వీడియోస్ చేస్తాం. నెక్స్ట్ ఎపిసోడ్ రస్మలై చేయనా? ఓకేనా? రస్మలై చేసుకుందామంటే చెప్పండి, రస్మలై చేసుకుందాం. ఓకేనా? ఓకే అండి, లవ్ యూ ఆల్. బాయ్. మెసేజ్ బాక్స్ లో కింద అంతా మెన్షన్ చేయండి మీరు చేసుకున్న తర్వాత. ఓకే, సీ యూ, బై. టాటా, బాయ్ బాయ్. చాలా బాగుంది, బాగుందా? వెరీ టేస్ట్, డిఫరెంట్ గా ఉంది టేస్ట్. చాలా